మన కళ్ళ ముందే కాళేశ్వరం కట్టడం చూసాం, కూలడం చూసామన్నారు సీఎం రేవంత్. పై అధికారులు చెప్పారని నాణ్యత, నిబద్ధత విషయంలో రాజీ పడొద్దన్నారు సీఎం. దశాబ్దాల క్రితం నిర్మించిన శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు లక్షల ఎకరాలకు నీరందిస్తున్నాయని, కానీ 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు అప్పుడే కూలిపోయిందన్నారు. కాళేశ్వరం విషయంలో ఎవరిని బాధ్యులుగా చేయాలని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టును గత పాలకులు ప్రపంచ అద్భుతంగా వర్ణించారని మండిపడ్డారు. ఇరిగేషన్ శాఖలో కొత్తగా ఎంపికైన 700 ఏఈలకు సీఎం రేవంత్ నియామక పత్రాలను అందజేశారు. మన కళ్ళ ముందల్నే కట్టిన కాళేశ్వరం 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి. కట్టడం, కూలడం రెండూ జరిగిపోయినాయి. దీనికి ఎవరిని బాధ్యులు చేయాలో మీరు చెప్పండి. పెద్దలు సామెత చెప్పినట్టు పనిమంతుడు పందిరేస్తే కుక్కతోక తలిగి కూలిపోయిందంట. ఈరోజు కాళేశ్వరం అనే ఒక మ్యాన్మేడ్ వండర్ అని చెప్పుకున్న ప్రాజెక్టు ఇప్పటికీ లిటరల్లీ 1,00,000 crores కాంట్రాక్టర్స్కి పేమెంట్ జరిగింది. ఇంకొక 47,000 కోట్ల రూపాయలు నాకు తెలిసినంత వరకు రాహుల్ బొజ్జ గారు చెప్పాలి, 1,47,000 కోట్ల రూపాయలతో కాళేశ్వరం ఈరోజు అంచనాలు పెరిగినాయి. 1,47,000 కోట్లలో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అయితే నికరంగా ఆయకట్టు 1,00,000 ఎకరాలకు కూడా ఇవ్వలేదు. 52,000 ఎకరాలకు మాత్రమే కాళేశ్వరం కింద ఆయకట్టు ఇచ్చిండ్రు. ఇది అఫీషియల్ రికార్డ్. నేను జల్ సౌదాలో అఫీషియల్గా